లోకల్ బాడీ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ లోకల్ బాడీ ఎన్నికలపై ప్రకటన కూడా చేసిండు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో సీతక్క మాట్లాడుతూ లోకల్ బాడీ ఎన్నికలకు రెడీగా ఉండండి అని నాయకులకు కూడా కార్యకర్తలకు పిలుపునిచ్చింది. అయితే ఇప్పటికే చాలా లేట్ అయింది, అది వేరే విషయం అనుకోండి. ఇక లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలై జూలై చివరి వారం వరకు అటు సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇప్పటికీ చాలా లేట్ అయింది, ఎందుకంటే గ్రామాలలో మౌలిక వసతులు లేక ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో సర్పంచ్ ఉంటే ప్రజలు సర్పంచ్ దగ్గరికి పోయి వాళ్ళ యొక్క బాధలు కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సిన పథకాల గురించి కానీ మాట్లాడతారు. ఈ ఆఫీసర్లు ఉంటారు, ఉదయం వస్తారు సాయంత్రం వెళ్ళే పరిస్థితి వాళ్ళది. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రాని పథకాలు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ లేకపోతే ఏవైనా సమస్యలు కానీ. ఇక పారిశుద్ధ్యం కూడా అదే రకంగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నర తర్వాత ఎలక్షన్లు పెట్టబోతుంది. మరి ఇంకా ఏమైనా ముందుకు జరుపుతారో అది కూడా తెలియదు, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే వరకు నమ్మకం లేదు. ఇక తాజాగా సీతక్క చేసిన వ్యాఖ్యలతోటి ఇప్పుడు ఒకటే ఏంటంటే గ్రామాలలో సర్పంచులు లేక కుంటుపడింది, నాయకులు సన్నద్ధం కావాలని పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ కార్యకర్తలు కానీ పోటీ ఆశావాహులు కానీ ఇక నిద్ర నుంచి మేల్కొన్నట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సర్పంచులు లేక గ్రామాలలోకి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి. కేంద్రం నుంచి రాష్ట్రాల నుంచి నిధులు కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలనో తెలియని పరిస్థితి ఉంది. అంటే గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని పెద్దోళ్ళు చెప్పారు మనకు. కానీ ప్రభుత్వం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇంత తాత్సర్యం చేయడం వల్ల చాలా నష్టపోతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పథకాల వల్ల వాళ్ళు చేసిన అభివృద్ధిని చూపెట్టి ముందుకెళ్లే పరిస్థితి వాళ్ళు కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ ఏమో ప్రభుత్వం చేస్తున్న తప్పులను కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తుందని వాళ్ళు అట్లా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సరే ఎట్లా వెళ్ళినా కానీ ప్రభుత్వం చాలా తాత్సర్యం చేస్తుంది. ఇప్పటికైనా ఎలక్షన్లు తొందర పెట్టి కంప్లీట్ చేస్తే ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ముందల పడే పరిస్థితి కనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు? మరి పూర్తి స్థాయిలో పథకాలు అమలు కాలేదు కాబట్టి మాకు వ్యతిరేకంగా ఏమైనా ఫలితాలు రావచ్చు అని ఏమైనా లేట్ చేస్తున్నాడా? మరి కారణం ఏదైనా కానీ పూర్తి స్థాయిలో విసుగు చెందిండ్రు ప్రజలు. నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి 10 ఏళ్ల తర్వాత అధికారం ఇస్తే ఆ అధికారాన్ని యూటిలైజ్ చేసుకోకుండా అవకాశాలని సద్వినియోగం చేసుకోకుండా ఆ మంత్రివర్గం విస్తరణ లేటే, సర్పంచ్ ఎలక్షన్లు లేటే, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇవి లేటే. ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే లేటు, నత్త నడక అనే వరకు తెచ్చుకున్నారు. ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తాయో కాంగ్రెస్ అంటేనే నత్త నడక, ఢిల్లీకి ప్రయాణం, ఢిల్లీలో చర్చలు, వీళ్ళ చేతుల్లో ఏముండదు, రాష్ట్రంలో ఏమైనా ఢిల్లీలో ఉంటుంది, వీళ్ళ బాసులు ఆడుంటారు అనేది ఏదైతే ప్రతిపక్షాలు చేస్తాయో దాన్ని నిజమని నిరూపిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం.